హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పచ్చి కొబ్బరితో టేస్టీ అయిన జున్ను తయారు చేసుకుందామండి. చాలా తక్కువ టైంలో టేస్టీ అండ్ హెల్తీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను పెద్ద సైజు కొబ్బరికాయని ఇలా తురుముకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసి తీసుకొస్తాను. అవసరం అనుకుంటే మరి కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్నాం కదా, దీన్ని ఒక వైట్ క్లాత్ మంచిగా ఉండే క్లాత్లో వేసుకొని మనం కోకోనట్ మిల్క్ని తీసుకుందాం. ఇలా పేస్ట్ అంతా కూడా క్లాత్లో వేసిన తర్వాత మనం ఇలా గట్టిగా నొక్కి పట్టుకుంటే మనకి కోకోనట్ మిల్క్ అనేవి ఇలా బౌల్లోకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఈ పిప్పు అనేది పడేయకుండా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసి తీసుకొస్తానండి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మిక్సీ చేసి మళ్ళీ అదే విధంగా క్లాత్లో వేసి వడకట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిప్పు ఏదైతే ఉందో పడేయకుండా మనం దీన్ని కూరల్లో వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనం ఒక కడాయిలో వేసుకుందామండి. 1 గ్లాస్ వేసాను, అలాగే ఇంకొక గ్లాస్ కూడా వేసాను. ఇవి అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి. ఇలా 2 గ్లాసులు సగం పాలు వచ్చాయండి ఒక పెద్ద సైజు కొబ్బరికాయకి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3 గంటల పాలని పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కడాయితో ఉన్న పాలని మనం స్టవ్ మీద పెట్టుకుందాము. గిన్నెతో ఉన్న పాలని పక్కన పెట్టి ఉంచానండి. వీటిని కాస్త వేడెక్కేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకొని వేడైన తర్వాత తురుముకున్న బెల్లం 1 గ్లాస్ వరకు వేస్తున్నానండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే మరి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ వరకు వేసానండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు కూడా ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పాలను పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇందులోని నేను 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి. ఇలా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మనకి పాలు వేడయ్యి బెల్లం అంతా ఈ పాలలో కరిగిపోతే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడుకు రావాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇలా కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసి కొబ్బరి పాలలో కలిపి ఉంచుకున్నాము కదా, దాన్ని ఇందులో వేసేసానండి. ఇప్పుడు మనం స్టవ్ మీడియంలో పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇది ఉడుకుతున్నప్పుడు ఒకవేళ తొందరగా చిక్కబడలేదనుకోండి, ఇంకొక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలిపి వేసి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసాను కదా, సరిపోయిందండి. ఇప్పుడు ఇలా దగ్గరగా అవుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుతూ మనం ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి 20-25 మినిట్స్లోని స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను 2 బౌల్ తీసుకున్నాను. వీటికి నెయ్యి రాసి పెట్టి ఉంచానండి. ఇందులోని మనం వేసేసుకుందాం. ఇలా రెండిట్లోని కూడా వేసేసిన తర్వాత ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. కొంచెం చల్లగా అయిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి ఇది బాగా సెట్ అయిపోతుంది. బయట ఉంచినా కూడా పర్వాలేదండి, ఒక 2 అవర్స్ అలా టైం పడుతుంది. నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిని కొంచెం ఎడ్జెస్ ఈ విధంగా చేత్తో ఇలా చేసుకొని ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుందాం. మీరు కూడా ఈసారి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉండేటప్పుడు ఈ విధంగా కొబ్బరి జున్నుని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉన్నా కూడా ఈ జున్నుని ట్రై చేస్తారండి, అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందామండి. పైన ఒక చెర్రీ పెట్టాను, చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందామండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ టేస్టీ రెసిపీని అయితే నేనైతే టేస్ట్ చేసేస్తానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది కదా, చూడటానికి చాలా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.